హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసరికి ఒక ఆల్రెడీ స్టిచ్ చేసిన ఫ్రాక్ మీద అయితే నేను బీడ్ వర్క్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇలా చాక్ పీస్తో అయితే ఫ్రాక్ మీద అయితే ఔటర్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. చాక్ పీస్తో డ్రా చేయడం వల్ల మనం ఈజీగా రబ్ చేస్తే అదైతే కనిపించదనమాట. వేరే పెన్ కానీ మార్కర్ కానీ యూజ్ చేసామంటే ఆ మరకలు అయితే పోవు. చాక్ పీస్ యూజ్ చేయడం వల్ల ఈజీగా వాష్ చేసినా కానీ మరకలు అయితే కనిపించవు. అందుకని చెప్పేసి చాక్ పీస్తో అయితే ఇలా ఔటర్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేయడం వల్ల మనకైతే ఫినిషింగ్ అనేది క్లియర్గా వస్తుంది అనమాట. తర్వాత నేను ఈ విధంగా అయితే ఆల్టర్నేటివ్ బీడ్స్ అయితే కుట్టుదామని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఆ విధంగానే బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను. మనం ఇలా బీడ్స్ ఎక్కించేటప్పుడు ఏమంటే సూదిలో దారం అనేది 4 లేయర్స్గా పెట్టుకున్నామంటే గట్టిగా కూడా ఉంటుంది. బీడ్ అనేది జరగడం కానీ ఊడిపోవడం లాంటివి అయితే జరగవు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే 2 టైమ్స్ అయితే మనం బీడ్ని కుట్టామనుకోనండి, అది కరెక్ట్గా అదే ప్లేస్లో ఉంటుంది, కదలదనమాట, గట్టిగా ఉంటుంది. దీన్నైతే 2 వేస్లో అయితే నేను స్టిచ్ చేశాను. మీకైతే ఇది ఒక వేలో చూపిస్తున్నాను, ఇంకొక అనదర్ వేలో కూడా చూపిస్తాను. చూడండి ఒకసారి అయితే నేను ఇట్లా కదుపుతున్నాను కదా, అది కదలట్లేదు కదా. సో అలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి ఈ మెథడ్ అనమాట. మామూలుగా బీడ్ ఎక్కించేసుకొని వెనక వైపుకి అయితే నిడిల్ని అయితే వెనక వైపుకి అయితే అనుకొని మళ్ళీ ఒకసారి అందులోంచి తీసి మళ్ళీ ఈ బీడ్కి అయితే ఎక్కించాలన్నమాట. చూపిస్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి అయితే చూడండి దగ్గరగా. మళ్ళీ సూదిని అయితే ఎక్కించేసి దానికి మళ్ళీ బీడ్ అయితే ఎక్కించేసి బ్యాక్ సైడ్కి అయితే అంటాను. సో మీరు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అయితే నాట్ వేసుకోవచ్చు, లేదు అంటే మళ్ళీ నార్మల్గానే పెట్టేసుకొని బీడ్స్ అయితే కుట్టుకోవచ్చు అనమాట. ఏ విధంగా అయితే ఆ విధంగా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టడేటప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ అయితే మనం నాట్ వేసుకుంటే ఒక బీడ్ ఊడిపోయినా కానీ అదర్వైతే అయితే ఊడిపోవు. నాట్ వేసుకోలేదంటే ఒకటి ఊడినా మిగతావి అయితే ఊడిపోతాయి. ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. సింపుల్గా అయితే నేను ఈ విధంగా బీడ్స్ అయితే కుట్టేశాను. మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించింది, నచ్చిందా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ మీద అయితే డిజైన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదైతే ఆల్రెడీ కుట్టిన ఫ్రాక్ అనమాట. పట్టు పరికిన్లాగా అయితే ఫ్రాక్ అయితే కుట్టాను. దానిపైన అయితే ఈ విధంగా అయితే ఔటర్ లైన్ అయితే చాక్ పీస్తో అయితే డ్రా చేసుకొని డిజైన్ కూడా ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను. సింపుల్గా అయితే డ్రా చేసేసుకుంటున్నాను. నేను దీని మీద అయితే కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి కుందన్ షేప్లో అయితే ఇలా చాక్ పీస్తో అయితే లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్గా ఏం డ్రా చేయలేదు, కాకపోతే ఔటర్ లైన్ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి డ్రా చేశాను. తర్వాత దీనికైతే కంపల్సరీ మీరైతే ఫ్రేమ్ అయితే పెట్టుకోండి. స్టిక్ చేసేటప్పుడు అయితే ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే కొంచెం ఫినిషింగ్ అనేది ఈజీ అవుతుంది. నార్మల్గా ఏదైనా బ్లౌజ్ మీద కానీ లేకపోతే ఇలా ఫ్రాక్స్ మీద ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఇలా ఫ్రేమ్ పెట్టుకొని చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడైతే నేనైతే గ్లూ అయితే పెట్టుకున్నాను. తర్వాత కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. కుందన్స్ స్టిక్ చేయడానికి నేను ఎలాంటి పెన్ యూస్ చేయట్లేదు. నార్మల్గా నా దగ్గర ఉన్న మార్కర్ టైప్ లాంటిదే యూస్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్తో కూడా నేను స్టిక్ చేస్తాను, డైరెక్ట్గా హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు. మీకు ఈ పెన్ కానీ ఏమి కానీ లేకపోయినా కానీ డైరెక్ట్గా హ్యాండ్తో పెట్టుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా పెన్ కానీ ఏదైనా ఉంటే దానికి జస్ట్ గ్లూ ఫస్ట్ అంటించేసి దాంతో అయితే మీరు పెట్టుకోవచ్చు. లేదంటే బయట అయితే ఇవి స్టిక్ చేయడానికి ఒక పెన్ లాగా అయితే దొరుకుతుంది, దాన్ని కూడా యూస్ చేసి అయితే మీరు ఈ కుందన్స్ అయితే ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ముందే మనం ప్యాటర్న్ అనుకున్నామంటే దానికి తగ్గ కుందన్స్ కానీ షేప్ కానీ మనమైతే ముందే అనుకుని స్టిక్ అయితే చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నేను ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. జస్ట్ ఎస్టిమేషన్తో మాత్రమే పెట్టేస్తున్నాను. క్లియర్గా అయితే ఏం డ్రా చేయలేదు, జస్ట్ అవుటర్ లైన్ మాత్రమే డ్రా చేసుకొని ఇలా హ్యాండ్తో అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే మనం షేప్ ఇవ్వడం కోసం అయితే పెన్ కానీ ఏదైనా షార్ప్ వస్తువుని యూజ్ చేసి అయితే మేము ఎడ్జెస్ని కొంచెం స్లైట్గా కదిలిచ్చేస్తే సరిపోతుంది, షేప్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ స్టిక్ చేసుకున్నాక జస్ట్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. నేను అదర్ సైడ్ కూడా ఈ విధంగా అయితే కుందన్స్ అయితే హ్యాండ్తోనే స్టిక్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హ్యాండ్తో స్టిక్ చేయడం కూడా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ గ్లూ అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత బాల్ చైన్ ఉంటుంది కదా, బాల్ చైన్ అయితే తీసుకున్నాను. బాల్ చైన్ని ఈ విధంగా అయితే స్టిక్ చేస్తున్నాను.
ఎంతవరకు కావాలో అంతవరకు అయితే బాల్ చైన్ అయితే స్టిక్ చేసేసాక కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ విధంగా పెట్టేశాక ప్రెస్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని అయితే ఇలా పెన్తో అయితే ఇలా ప్రెస్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల గ్లూ అనేది ప్రాపర్గా స్టిక్ అవుతుంది. తర్వాత అదర్ సైడ్కి కూడా నేను ఈ విధంగా అయితే గ్లూ అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈజీ అయిపోతుంది. స్టార్టింగ్ కొత్తగా ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే అదే ఈజీ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మనం పెట్టేశాక కొంచెం షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. డ్రై అవ్వకముందే కొంచెం షేప్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. గ్లూ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ పెట్టేసామనుకోండి, తక్కువ పెట్టేస్తే ఏమంటే స్టిక్ అవ్వదు, ప్రాపర్గా అనేది అయితే స్టిక్ అవ్వదు. ఎక్కువ పెట్టేస్తే మనకైతే కనిపించేస్తుంది అనమాట. డ్రై అయిపోయినాక అది క్లియర్గా కనిపిస్తుంది, ఎక్కువ పెట్టామనేది క్లియర్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ డ్రాప్ లాగా పెట్టేసుకొని దాన్ని అయితే కొంచెం లాగామనుకోండి, అప్పుడైతే ప్రాపర్గా వచ్చేస్తుంది. సో నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాక డ్రై అవ్వనిస్తున్నాను. మిడిల్ పోర్షన్లో కూడా డిజైన్ అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. దానికోసం అయితే ఒక బ్యాంగిల్ని అయితే యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే ఆ బ్యాంగిల్ని అయితే పెట్టుకొని అయితే డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఒకసారి అయితే మెజర్మెంట్ని అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. దానిపైన ఒక ఫ్లోరల్ డిజైన్ వేసేసుకొని బ్యాంగిల్ పెట్టుకొని బ్యాంగిల్ చుట్టూరా ఒక లైన్ డ్రా చేసుకున్నాక నేనైతే ఈ విధంగా అయితే కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవడానికి అయితే పెట్టుకున్నాను. గ్లూ అయితే అప్లై చేస్తున్నాను. ఇప్పుడైతే కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవడానికి గ్లూ అప్లై చేశాం కదా, దానిపైన అయితే కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మీరు హ్యాండ్తో చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా యూజ్ చేసి అయినా కానీ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా వేసుకోవడం వల్ల చిన్నపిల్లల ఫ్రాక్స్కి అయితే డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. తక్కువ టైంలో కూడా మనం ఇలా సింపుల్గా చేసుకున్నామని అంటే ఫినిషింగ్ అయితే బాగుంటుంది. కుందన్స్ అయితే అప్లై చేసుకున్నాక కొద్దిసేపు అయితే డ్రై అవ్వనివ్వాలి. తర్వాత అయితే ఈ సర్కిల్ చుట్టూ గ్లూ అయితే అప్లై చేసుకొని దానిపైన అయితే కుందన్స్ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. నేను నార్మల్ పెన్సిల్తోనైతే స్టిక్ చేసుకుంటున్నాను. వాటికైతే కొంచెం తడి అప్లై చేసామంటే ఈజీగా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా అయితే నేను లీఫ్ లాగా అయితే కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. మిడిల్ పోర్షన్లో అయితే గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. దానిపైన బాల్ చైన్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ బాల్ చైన్ అయితే తీసుకొని అయితే నేను దానిపైన అయితే పెట్టేసుకుంటున్నాను. ముందుగానే ఎంత కావాలో అంత మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. దానిపైన గ్లూ అప్లై చేశాక అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉండింది. నెక్స్ట్ ఫ్రాక్స్కి వచ్చేసరికి సింపుల్గా అయితే ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ నార్మల్గా డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. దాన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే కనిపించేలాగా అయితే మళ్ళీ ఒకసారి అయితే డ్రా చేస్తున్నాను. ఇలాంటి వర్క్ చేసుకున్నప్పుడు ఫ్రేమ్స్ అయితే దొరుకుతాయి కదా, వాటిని అయితే యూజ్ చేసి చేసుకున్నారంటే బాగా నీట్గా వస్తాయి. నేనైతే ఈ వర్క్ కోసము ఔటర్ లైన్ డ్రా చేసుకోవడానికి అయితే కోన్స్ అయితే దొరుకుతాయి కదా, కలర్లో డిఫరెంట్ కలర్స్లో కోన్స్ అయితే దొరుకుతాయి కదా, వాటితో అయితే నేను ఈ విధంగా అయితే డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సింగిల్ లేయర్ వేసుకున్నాక దానిపైన డబుల్ కోటింగ్ అయితే ఇచ్చుకున్నాను. అవుట్పుట్ అనేది క్లియర్గా కనిపించడానికి అయితే నేను డబుల్ కోటింగ్ అయితే వేసుకున్నాను. ఇది జస్ట్ ఒక ఔటర్ లైన్ వేసుకోవడానికి యూజ్ చేసే కోన్ అనమాట. దాంతోనే నేను ఈ విధంగా అయితే డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ప్యారెట్ గ్రీన్లో అయితే కలర్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే గోల్డ్ ఫినిష్తో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రాక్ అనేది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో ఉండింది కాబట్టి, బార్డర్ అంతా గోల్డ్ కలర్లో ఫ్రాక్ అయితే ఉండింది కాబట్టి నేను ఈ విధంగా అయితే డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సింపుల్గా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది అండ్ పిల్లలకి కుచ్చుకోదు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ అయితే వేసుకున్నాను. 2 టైమ్స్ అయితే అవుటర్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాక కొంచెం ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. కొంచెం అవుట్పుట్ అనేది క్లియర్గా నీట్గా ఉండడానికి అయితే చేస్తున్నాను. ఇది జస్ట్ మనం ఒక 10 మినిట్స్ కానీ ఒక 20 మినిట్స్ అయితే డ్రై అయిపోతే సరిపోతుంది. పెద్దగా వర్క్ కూడా చేయడానికి అయితే టైం అయితే ఎక్కువ పట్టదు కదా, ఈజీగా అయిపోతుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుందని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఫినిషింగ్ కొంచెం నీట్గా కనిపించడానికి అని చెప్పేసి అయితే ఇలా హైలైట్ చేయడానికి డాట్స్ అయితే పెట్టేస్తున్నాను. నేనైతే ఇది లోటస్ అండ్ లీఫీ డిజైన్ అయితే వేసుకున్నాను అనమాట. ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న డిజైన్ అయితే ఒకటి చూస్ చేసుకొని దాన్ని అయితే ఈ విధంగా అయితే వేసుకొని కొంచెం డాట్స్తో అయితే హైలైట్ చేస్తున్నాను.
చిన్నపిల్లలకి హెవీ వర్క్ అయితే చేపించామనుకోండి, ఒక్కొక్కసారి అయితే అవి కుచ్చుకుంటాయి కదా, ఎక్కువసేపు కూడా ఉంచుకోరు. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా వేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది కదా వర్క్ అనేది. అందుకని చెప్పేసి నేను ఈ ఫ్రాక్ మీద అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం హైలైట్ చేసుకోవడానికైతే ఈ విధంగా అయితే డిజైన్కి హైలైట్ చేస్తున్నాను. ఎక్కువ హెవీ వర్క్ అయితే ఏమీ వేయలేదు. ప్రజెంట్ ట్రెండ్లో ఉండింది అని చూస్ చేసుకుని దాన్ని అయితే ఒక ఔటర్ లైన్ లాగా డ్రా చేసుకుని అవుట్పుట్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను కదా, చూసేయండి. ఒకవేళ నేను చేసిన వర్క్స్ కానీ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇందులో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్లయినా లేదంటే మీకు యూస్ఫుల్ అయినా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు రావాలనన్నా లేదంటే మరింత కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలన్నా మీరు ఇచ్చే మోటివేషనే హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ మాత్రం చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.